హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్, బంగ్లాదేశ్ ప్రొటెస్ట్. సో బంగ్లాదేశ్లో కొన్ని రోజులుగా అల్లర్లు చెలరేగుతున్న విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం. దీనికి గల కారణాలు ఏంటి, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దీంట్లో రజకార్స్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ థింగ్, మనం వీడియో కాంపొనెంట్స్ చూస్తే కనుక వై న్యూస్, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వై ఆర్ స్టూడెంట్స్ ప్రొటెస్టింగ్ ఇన్ బంగ్లాదేశ్, దాంతోపాటు రజకార్స్ అనే వాళ్ళు ఎవరు అనేది తెలుసుకుందాం. ఈ పర్టికులర్ ఇష్యూకు ఉన్న లింకేజ్ ఏంటి, దాంతోపాటు ఈ పర్టికులర్ ప్రాబ్లం యొక్క ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్, సిలబస్ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఇండియా బంగ్లాదేశ్కి హిస్టారికల్ టైస్ ఉన్నాయి, కనెక్షన్ అనేది ఉంది. దాంతోపాటు మనకి ఆల్మోస్ట్ 1971లో బంగ్లాదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా మనం ఆల్మోస్ట్ ఇండియా ఎప్పుడు కూడా బంగ్లాదేశ్కి సపోర్టివ్గా ఉంది. బంగ్లాదేశ్ కూడా అలానే కార్డియల్ రిలేషన్స్ ఇండియాతో కలిగి ఉంది. సో ఈ కాంటెక్స్ట్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో కూడా బంగ్లాదేశ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ అండర్స్టాండింగ్ అనేది తెలుసుకునే ముందు, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది 9th August నుంచి లాంచ్ అవబోతుంది, సెకండ్ బ్యాచ్. సో దీంట్లో మీరు ఆల్మోస్ట్గా 88 టెస్ట్ రాయబోతున్నారు, ఇంక్లూడింగ్ 600+ క్వశ్చన్స్. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆల్మోస్ట్ 600+ క్వశ్చన్స్ మీరు ట్రై చేస్తారు. సో ఇక్కడ 59 డైలీ టెస్ట్ ఉంటాయి, అండ్ సెక్షనల్ టెస్ట్ ఏమో 12, ఎస్ఏ టెస్ట్ ఏమో 6, రివిజన్ టెస్ట్ ఏమో 5, ఇంక్లూడింగ్ 1 మెగా గ్రాండ్ టెస్ట్. సో మీ ఎవాల్యుయేషన్ కాపీ అనేది 3 వర్కింగ్ డేస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్తో పాటు మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, ఎస్ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ అనేది ఒబరాయ్ సార్ ఆధ్వర్యంలో 29th July నుంచి స్టార్ట్ అయింది. ఈ కోర్స్లో ఆల్మోస్ట్ మీకు 30 hours కాంప్రహెన్సివ్గా ఎస్ఏని ఎలా రాయాలి, ఎస్ఏ రాయడానికి కావాల్సిన టిప్స్ ఏంటి, ఎథిక్స్ మాడ్యూల్ మనకు ఒక చాప్టర్ మొత్తం ఉంది కదా పేపర్ 3లో. సో దాంట్లో మంచి స్కోర్ సాధించడం ఎలా, ఇవన్నీ కూడా సార్ క్లియర్గా చెప్తారు. సో ఈ మాడ్యూల్ కావాలనుకుంటే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, రైట్. దెన్ అసలు విషయం ఏంటి అని తెలుసుకునే ముందు మన బంగ్లాదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనందరికీ తెలిసిందే ఒకప్పుడు ఇది మనకి మొత్తం కూడా బెంగాల్ స్టేట్గా ఉండేది బ్రిటిషర్స్ టైంలో. తర్వాత మీ అందరికీ తెలిసిందే 1905 పార్టీషన్ ఆఫ్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయింది స్టోరీ. సో అప్పటి నుంచి ఇది ముస్లిం ఎక్కువ డామినేటెడ్ ఏరియా అనమాట పాపులేషన్ వైజ్. సో డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా వాళ్ళు కొలోనియల్ టైమ్స్లో మనకి కమ్యూనల్ పాలిటిక్స్ చేయడం వల్ల బంగ్లాదేశ్లో అప్పటి నుంచి కూడా సెపరేటిస్ట్ మూవ్మెంట్ రావడం కానీ, తర్వాత పాకిస్తాన్గా ఫామ్ అయ్యి ఈస్ట్ పాకిస్తాన్, ఇక్కడేమో వెస్ట్ పాకిస్తాన్ అవ్వడం, తర్వాత 1971లో లిబరేషన్ కోసం ఫైట్ చేయడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం, రైట్. సో బంగ్లాదేశ్ యాజ్ ఎ సెపరేట్ కంట్రీ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఇండియాకి బంగ్లాదేశ్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది, బంగ్లాదేశ్కి ఇండియాకి లాంగ్ బౌండరీ కలిగిన దేశంగా కూడా బంగ్లాదేశే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్గా 4000+ కిలోమీటర్స్ బౌండరీ కలిగిన ఏకైక దేశం కూడా, అంటే చైనా ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ హైయెస్ట్ బౌండరీ విషయంలో బంగ్లాదేశే ఉంది, రైట్. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది లొకేషన్ ఎక్కడ, సౌత్ ఏషియా. ఇండియాలానే ఇది కూడా సౌత్ ఏషియన్ కంట్రీ. సో మనం చూస్తే కనుక బంగ్లాదేశ్కి బౌండరీ కంట్రీస్ ఏంటి, మనకి ఇండియా అనేది నార్దర్న్ సైడ్, వెస్ట్రన్ సైడ్, సదర్న్ సైడ్ ఇటు కూడా ఉంది మనకి. దాంతోపాటు ఇక్కడ మయన్మార్ అనేది మనకి బౌండరీ అంతా కూడా సౌత్ ఈస్ట్ సైడ్ మయన్మార్ ఉంది, కంప్లీట్ సౌత్లోనేమో బే ఆఫ్ బెంగాల్ ఉంది. సో ఇది 3 అనమాట, ఇండియా, మయన్మార్ యాజ్ వెల్ యాజ్ బే ఆఫ్ బెంగాల్. ఇవి మాత్రమే బంగ్లాదేశ్కి కలిగి ఉన్న నైబరింగ్ కంట్రీస్. దెన్ మీకు గుర్తుంటే కనుక మయన్మార్ నుంచి రోహింగ్యాస్ అనే వాళ్ళు ఇక్కడ మనకి, ఓకే, సో ఈ పార్ట్లో కానీ ఎక్కువగా సెటిల్ అవుతున్నారు. కోక్స్ బజార్ అనేది లార్జెస్ట్ రెఫ్యూజీ క్యాంప్గా కూడా ఉంది. సో బంగ్లాదేశ్కి సంబంధించి కోక్స్ బజార్. సో ఇది మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాస్ రెఫ్యూజీస్ అనే వాళ్ళు ఇక్కడ ఎక్కువగా సెటిల్ అయ్యారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇక్కడ మనం చూస్తే కనుక గంగా డెల్టా అనేది సుందర్బన్స్ డెల్టా ఉంది కదా. సో ఇది లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ డెల్టాగా కూడా ఉంది, వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ డెల్టా. సుందర్బన్స్, ఇక్కడే మనకి రాయల్ బెంగాల్ టైగర్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఈ ఏరియా బంగ్లాదేశ్కి సంబంధించిన ఏరియాలో గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా రివర్స్ అనేవి ప్రైమరీగా ఫ్లో అవుతున్నాయి. సో మనకి తీస్తా రివర్ డిస్ప్యూట్ అనేది కూడా ఈ 2 కంట్రీస్కి సంబంధించి ఉంది. ఈ తీస్తా అనేది సిక్కింలో ఆరిజినేట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయ్యి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. మరి జమునా రివర్ అంటే ఏంటి, దీన్నే బ్రహ్మపుత్ర అని పిలుస్తాం. పద్మా రివర్ అనేది కనుక గాంజెస్గా ఉంటుంది. సో ఇది గాంజెస్ అంటే పద్మ,
బ్రహ్మపుత్ర అంటే జమున, ఈ రెండు కలిసి మనకి మేఘనాగా ఫామ్ అయ్యి ఫైనల్గా అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో ఇది జాగ్రఫికల్ లొకేషన్. అంతకంటే ముఖ్యంగా మీకు గుర్తుండే కనుక ఇక్కడ 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా బంగ్లాదేశ్ నుంచి పాస్ అవుతుంది, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ అసలు ఇప్పుడు ప్రొటెస్ట్ అనేది ఎందుకు జరుగుతోంది అనేది తెలుసుకుందాం. దానికంటే ముందు ఈరోజు జరిగిన అంశం ఏంటి, ఆల్మోస్ట్గా నిన్నటి నుంచి మళ్ళీ ఆల్రెడీ 10 days ఆర్ మోర్ దాన్ 10 days నుంచి ప్రొటెస్ట్ అనేవి జరుగుతూనే వస్తున్నాయి. కొంచెం నెమ్మదించిన తర్వాత మళ్ళీ నిన్న 2 రోజుల నుంచి ప్రొటెస్ట్ అనేవి ఇంటెన్సిఫై అవ్వడం వల్ల ఈ 2 daysలోనే మోర్ దాన్ 300 members చనిపోయారు అనేది ఒక విషయం. దాంతోపాటు కర్ఫ్యూ విధించడం అండ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేది కూడా కామన్గా చూసాం. సో అల్లర్లు బాగా పెరిగిపోయేసరికి ఏమైంది, ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న షేక్ హసీనా గారు తను ఆ పదవిని వదిలేసి దేశాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారనే బ్రేకింగ్ న్యూస్ అనేది తెలుస్తుంది. సో అన్అఫీషియల్ సోర్సెస్ వల్ల ఇండియాలోనే తను తలదాచుకున్నట్టు కూడా తెలుస్తుంది, రైట్? సో మనకి ఇండియాకి బంగ్లాదేశ్కి షేక్ హసీనాగా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మనకి ట్రస్టెడ్ పార్ట్నర్గా కూడా ఉన్నారు. సో ఇప్పుడు తను తప్పుకోవడం అనేది ఫ్యూచర్లో బంగ్లాదేశ్ ఎలా ఉండబోతోంది అనడానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ఫస్ట్ అసలు ఈ ప్రొటెస్ట్ అంతా ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ జాగ్రఫికల్ లొకేషన్ అని మనం తెలుసుకున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ ఏంటనే తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి అసలు ఫస్ట్ ఈ ఇష్యూ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే కనుక, బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఈస్ట్ పాకిస్తాన్గా ఉండి మళ్ళీ సెపరేట్గా కంట్రీగా ఫామ్ అయిందో 1970s ఆ టైంలో ఎవరైతే హెల్ప్ చేశారో పాకిస్తాన్ నుంచి లిబరేట్ అవ్వడానికి ఫ్రీడమ్ ఫైటర్స్గా వాళ్ళకి రిజర్వేషన్ అనేది అనౌన్స్ చేశారు. ఎవరు అనౌన్స్ చేశారు? షేక్ హసీనా గారి ఫాదర్, ప్రెసిడెంట్ ఆర్ మీరు ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్పొచ్చు, షేక్ ముజిబుర్ రహమాన్. సో ఈయన ఎవరైతే బంగ్లాదేశ్ లిబరేషన్లో కీలకమైన పాత్రను పోషించారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ ఇస్తాము, సర్టెన్ % ఆఫ్ రిజర్వేషన్ అని అనౌన్స్ చేయడము, దాన్నే కంటిన్యూ చేయడం వల్ల ఈ మెయిన్గా ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ చూస్తే కనుక రిజర్వేషన్ సిస్టమ్ అనేది 1972, ఎందుకంటే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ అయింది. అప్పుడు మనమే హెల్ప్ కూడా చేసాం, ఆర్మీని పంపించి అండ్ ఆల్. సో ఇక్కడ 1972లో షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఫామ్ అయిన తర్వాత 30% రిజర్వేషన్ అనేది ఫ్రీడమ్ ఫైటర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, అండ్ 10% అనేది ఉమెన్స్కి ఇట్లా రిజర్వేషన్ సిస్టమ్ అనేది అనౌన్స్ చేశారు. ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఏమైంది, ఆల్మోస్ట్గా ఆయన అసాసినేషన్ అనేది వెంటనే జరిగింది. ఆల్మోస్ట్గా 4-5 monthsలోనే ఆయన్ని చంపేశారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న కంట్రీ బంగ్లాదేశ్గా ఫామ్ అవ్వడం అనేది వెస్ట్ పాకిస్తాన్కి అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టం లేదు. సో వాళ్ళు డిఫరెంట్ స్టోరీ అది, మళ్ళీ వాళ్ళే ఈ పర్సన్ని చంపేశారు అనేది కూడా ఒక ఎలిగేషన్. బట్ ఇక్కడ ఏం జరిగింది అని అంటే 1975 నుంచి 1996 వరకు కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఆయన ఏదైతే అనౌన్స్ చేశారో అది పెద్దగా ఏం లేదు, ఫ్రీజ్డ్గా ఉందన్నమాట. ఫ్రీజ్డ్గా ఉండటం అంటే అదేం ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ షేక్ హసీనా గారు కూడా రూల్కి రాలేదు. ఆల్మోస్ట్ 1975 నుంచి 96 వరకు వేరే వాళ్ళు రూల్ చేయడం, వాళ్ళు ఈ రిజర్వేషన్స్ని కంటిన్యూ చేయకపోవడం వల్ల పెద్ద సమస్య రాలేదు. కానీ 1996లో ఫస్ట్ టైం షేక్ హసీనా గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు, రైట్? సో 1996 నుంచి 2001 వరకు. మరి ఈమె ఎప్పుడైతే వచ్చారో ఆమె ఫాదర్ చెప్పిన రిజర్వేషన్ సిస్టమ్ని ఆమె కంటిన్యూ చేయడము. సో దాంతోపాటు బెనిఫిట్స్ అనేవి, ఇక్కడేమో ఫ్రీడమ్ ఫైటర్స్కి మాత్రమే రిజర్వేషన్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఏం చేస్తారు, వాళ్ళ చిల్డ్రన్కి కూడా రిజర్వేషన్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది, రైట్? సో వాళ్ళ చిల్డ్రన్కి అనౌన్స్ చేశారు. తర్వాత ఏమైంది, 1996 నుంచి 2001 వరకు షేక్ హసీనా గారే ఉన్నారు. మళ్ళీ 2001లో ఆమె పవర్ని కోల్పోవడంతో ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది మళ్ళీ టెంపరీగా కొన్ని రోజుల పాటు ఇంప్లిమెంటేషన్లో లేదు. మళ్ళీ ఏమైంది, 2009 నుంచి మళ్ళీ ఆమె పదవిలోకి రావడం, మళ్ళీ ఈ రిజర్వేషన్ సిస్టమ్ని ఇంకా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం, దాంతోపాటు వీళ్ళకే కాకుండా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి కూడా అనౌన్స్ చేస్తాము ఈ పర్టికులర్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది. ఫ్రీడమ్ ఫైటర్సే కాదు, వాళ్ళ చిల్డ్రన్ కాకుండా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఇస్తాము అని అనౌన్స్ చేయడము, ఇవన్నీ కూడా పెద్దగా కాంట్రవర్షియల్ అయింది. సో మరి ఈ కాంట్రవర్సీ అయిన తర్వాత ఏమైంది, చాలా దీని పట్ల వ్యతిరేకత అనేది రావడం వల్ల ఆమె ఈ కోటా ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చారో దాన్ని 2018లో విత్డ్రా చేసుకుంటాము అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి విత్డ్రా చేసుకుంటామని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఏమైంది, దీన్ని ఆ పర్టికులర్ సుప్రీం కోర్ట్ లాంటిది ఉంటుంది కదా, ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్, దాంట్లో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఛాలెంజ్ చేస్తే కోర్టు ఏం చెప్పింది, లేదు
ఇలా సడన్గా రిజర్వేషన్స్ని క్యాన్సిల్ చేయలేరు, సో మీరు రిజర్వేషన్స్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది, రైట్. సో ఇవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ అనమాట. సో ఇట్లా మళ్ళీ రిజర్వేషన్ ఏదైతే విత్డ్రా చేసుకుంటామని అనౌన్స్ చేశారో దాన్ని మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్, రైట్. ఇప్పుడు మనం అసలు రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారని తెలుసుకుందాం. సో ఫస్ట్ వాళ్ళు ఏంటి, ఈ 30% కోటా అనేది ఇవ్వడానికి అపోజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, హై రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్రస్తుతం బంగ్లాదేశ్ యూత్లో కనిపిస్తుంది. సో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉండటం వల్ల వాళ్ళు 30% రిజర్వేషన్ అనేది ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చారు అని అంటే సరే వాళ్ళు చేసిన దానికి మీరు ప్రతిఫలంగా ఇచ్చారు అని యాక్సెప్ట్ చేయొచ్చు. దాని తర్వాత వాళ్ళ పిల్లలకి, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి ఇలా తరతరాలు కంటిన్యూ చేయడం అనేది అక్కడున్న యూత్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో ఇది మెయిన్ రీజన్. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ 30% కోటా అనేది సో ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళకు ఓన్లీ 10% ఇవ్వండి, మిగతా 20% అనేది జనరల్లో పెట్టండి అనేది వాళ్ళ డిమాండ్. దెన్ స్టేట్మెంట్ ఏం చేశారు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న షేక్ హసీనా అప్పుడు, రిజర్వేషన్స్ అనేది ఎవరైతే అంటే ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం వాడారో వాళ్ళ కోసం ఇవ్వకపోతే దేశాన్ని విభజించాలని చూసిన వాళ్ళకి, లేకపోతే రజకార్స్కి ఇవ్వాలా, దేశ ద్రోహులకి ఇవ్వాలా అన్న ఒక స్టేట్మెంట్ అనేది కూడా చాలా కాంట్రవర్షియల్ అయింది. అంటే ఎవరికైతే రిజర్వేషన్స్ వీళ్ళకి కాకుండా ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా దేశ ద్రోహుల, మమ్మల్ని అలా అంటారు అనేది కూడా పొలిటికల్గా చాలా టర్మాయిల్ క్రియేట్ చేసింది. దాంతోపాటు అప్పటికే షేక్ హసీనా గారు 5th టైం ఉన్నారు, 4 times కాన్సిక్యూటివ్గా ఉన్నారు. అంతకుముందు 1996 నుంచి 2001 వరకు కూడా ఉన్నారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఆమె పట్ల చాలా వ్యతిరేకత అనేది కూడా న్యాచురల్గానే వస్తుంది, యాంటీ ఇన్కంబెన్సీ అనేది వస్తుంది కదా. సో అలాంటిది ఆమె పట్ల ఆల్రెడీ ఉంది. దానికి తోడు ఆమె చేసిన స్టేట్మెంట్ అనేది ఇంకొంచెం ఫ్యూయల్ అయింది, రైట్. దెన్ ఇక్కడ వైలెన్స్ ఏంటి, కోర్ట్ ఆర్డర్. నేను ఆల్రెడీ చెప్పినట్టు 2018 నోటిఫికేషన్ అనేది ఇనీషియల్గా విత్డ్రా చేయడానికి హసీనా గారు గవర్నమెంట్ ఇచ్చినా కూడా కోర్ట్ మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేయడం, ఇవన్నీ కూడా ఇంకా ప్రొటెస్టులు పెరగడానికి కారణమయ్యాయి. దాంతోపాటు ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్. సో మనకు తెలిస్తే బంగ్లాదేశ్ అనేది ప్రైమరీలీగా జూట్ కానీ అగ్రికల్చర్ కానీ ఇలాంటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. కానీ ఏమైంది, COVID-19 తర్వాత ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా స్ట్రింక్ అవ్వడం వల్ల ఇంకా రికవరీ అనేది లేదు. సో రికవరీ అనేది ప్రస్తుతం అంత పెద్దగా లేదు, ఇది ఒక రీజన్. దాంతోపాటు ఆల్మోస్ట్గా కొంచెం అడ్వాన్స్డ్ ఎకానమీ లాగా డెవలప్ అయినప్పటికీ కూడా 2022కి ఆల్మోస్ట్ 5 crore persons అనేవాళ్ళు పోవర్టీ నుంచి వీటి నుంచి తగ్గారు అని ఒక ఎస్టిమేట్ చెప్పినప్పటికీ కూడా ఆల్మోస్ట్గా 30% యూత్కి ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండటము, ఇవన్నీ కూడా ఇంకా దీనికి పెంచడానికి కారణమయ్యాయి. సో రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అని చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్గా 30% రిజర్వేషన్ ఏమో ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇస్తున్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్కి 10% ఏమో ఉమెన్కి, ఇంకో 10% ఏమో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి, ఇంకొక 5% ఏమో ట్రైబల్ పీపుల్కి, ఇంకొక 1% ఏమో పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. ఇలా మొత్తం కూడా చూస్తే 56% అనేది రిజర్వేషన్స్కి వెళ్తుంది. సో ఇలా రిజర్వేషన్స్కి వెళ్ళడం, యూత్కి ప్రాపర్గా జాబ్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఫర్దర్గా దీన్ని పెంచడానికి గల కారణాలు అయ్యాయి. సో మనందరికీ తెలిస్తే కనుక బంగ్లాదేశ్లో ముస్లిం పాపులేషన్ అనేది ఎక్కువ, రైట్. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించినది కాకపోయినా కూడా సో మనకి వరల్డ్లో లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఎక్కడున్నారు అని అంటే ఇండోనేషియా, తర్వాత పాకిస్తాన్, తర్వాత ఇండియా, దెన్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ జనాభాలో చూస్తే కనుక 91% ఆల్మోస్ట్గా ముస్లిం పాపులేషన్ ఉన్నారు. దాంతోపాటు మనకి ఈ 4 countries కూడా చూస్తే అన్ని ఏషియాలోనే ఉన్నాయి. సో ఇదొక కారణం అవుతుంది. ఇండియా ఎందుకు కలవరపడడానికి రీజన్ ఏంటి అంటే కనుక మనకి రాడికలైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికంటే ముందు ఇక్కడ రజకార్స్ అనే ఇష్యూ ఎందుకు వచ్చింది అని అంటే కనుక వీళ్ళు రజకార్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు దేశ ద్రోహుల్లా బిహేవ్ చేస్తున్నారు అని షేక్ హసీనా గారు అనడం వల్ల ఈ రజకార్స్కి ఈ పర్టికులర్ ఇష్యూకి లింక్ ఏంటి, అసలు రజకార్స్ ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అసలు రజకార్స్ అనే టర్మ్ మనకి వాలంటీర్స్ అనే టర్మ్ నుంచి వచ్చింది, రైట్. సో ఈ టర్మ్ అనేది హైదరాబాదీ ఆరిజిన్. సో మీ అందరికీ తెలిసిందే, మనకి హైదరాబాద్ లిబరేషన్ అప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ మీరు వినే ఉంటారు. సో ఇదేంటి, నిజాం యొక్క పారామిలిటరీ ఫోర్స్ లాగా వర్క్ చేసింది, పారామిలిటరీ ఫోర్స్. ఓకే, సో ఎందుకు అనంటే ఇది హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ని ఇండియాలో ఇంటిగ్రేట్ చేయకుండా
అపోజ్ చేయడం కూడా మనకు అర్థమైంది. సో ఇది 1947లో అపోజ్ చేసింది ఇంటిగ్రేషన్ అవ్వకుండా మనకి. దాంతోపాటు ఆపరేషన్ పోలో మనం ఎప్పుడైతే లాంచ్ చేసామో ఇండియన్ ఆర్మీ, అప్పుడు ఏమైంది, రజాకార్స్ అనే వాళ్ళు డిఫీట్ అయ్యి ఈ పర్టికులర్ ఆపరేషన్ పోలోలో వీళ్ళు అప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యారు. తర్వాత వీళ్ళు బంగ్లాదేశ్లో కూడా వీళ్ళు కొన్ని ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు అనేది న్యూస్. సో ఇక్కడ ఈ బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రొటెస్ట్లు చేయడానికి కూడా ఒక రీజన్ రజాకార్స్ అనేది కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న వాదన అనమాట. రైట్, ఇప్పుడు ఇంపాక్ట్ ఏంటి ఇండియా మీద అంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇస్లామిస్ట్ రాడికలిజం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే హైలీ ముస్లిం డామినేటెడ్ కంట్రీగా ఉంది. సో దాంతోపాటు కొంతమంది ఇస్లామిక్ స్టేట్కి సంబంధించిన వాళ్ళ ప్రెసెన్స్ కూడా ఇక్కడ ఉంది అనేది మెయిన్ వాదన. సో దాంతోపాటు ఇండియాకి ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ ట్రస్టెడ్ ఫ్రెండ్గా ఉంది. సో మీకు ఇప్పుడు తెలిస్తే కనుక మనం రీసెంట్గా మోడీ గారు 3.0 ఆయన థర్డ్ వర్షన్లో ఓత్ తీసుకునేటప్పుడు కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు రావడం, దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకే బైలాటరల్ విజిట్లో మళ్ళీ ఇండియాని విజిట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో చాలా ఫ్రీక్వెంట్గా బైలాటరల్ కానీ డిప్లొమాటిక్ ఎక్స్చేంజెస్ అనేవి కూడా ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో జరుగుతూనే ఉన్నాయి. సో దాంతోపాటు ఎప్పుడూ కూడా ఇండియాకి బంగ్లాదేశ్ సంబంధించి మనకి కొంచెం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే షేక్ హసీనా గారి గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు చైనా ఒకవేళ అంటే హసీనా గారి ప్లేస్లో ఇంకొక గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ, ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక ఆర్మీ ఇంట్రిమ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఫ్యూచర్లో వేరే గవర్నమెంట్ వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ప్రో చైనా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అలా మనకు ఆల్రెడీ పాకిస్తాన్తో ట్రబుల్ ఉంది, చైనాతో ట్రబుల్ ఉంది, శ్రీలంకతో కూడా ట్రబుల్ ఉంది. బంగ్లాదేశ్లో కూడా ఇలా ఇండియాకి సపోర్టివ్గా ఉండే కంట్రీ లేకపోవడం అనేది కొంచెం నైబర్హుడ్ని చేస్తున్న విషయం. రైట్, దెన్ ఇండియాస్ నార్త్ ఈస్ట్ కూడా మనం చూస్తే కనుక అగర్తల అకౌరా రైల్వే లింక్ కానీ, సో ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి చాలా కీలకం. ఈ ప్రాజెక్ట్స్లో కంటిన్యూటీ అనేది చేంజ్ ఇన్ గవర్నమెంట్ని బట్టి కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నార్త్ ఈస్ట్ పట్ల మనం ఏదైతే యాక్ట్ ఈస్ట్ పాలసీ అని కానీ, లేకపోతే మనం ఏదైతే డెవలప్మెంట్ని ప్లాన్ చేస్తున్నామో అవన్నీ సాఫీగా జరగాలి అని అంటే స్టెబిలిటీ ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. దెన్ మనం బంగ్లాదేశ్ విషయానికి వస్తే, మరి ఇండియా అండ్ బంగ్లాదేశ్ విషయంలో బైలాటరల్ గ్రూపింగ్స్ ఏంటి కామన్గా ఉన్నవి అంటే కనుక సార్క్. మనకు తెలిసిందే సౌత్ ఈస్ట్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ అనేది ఇది 1985లో ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్డ్ ఇన్ కాఠ్మండు. తర్వాత బిమ్స్టెక్. సో బిమ్స్టెక్ అనేది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది ఎక్కడ ఉంది అంటే ఢాకా, బంగ్లాదేశ్ క్యాపిటల్ యొక్క ఢాకాలోనే ఉంది. ఇది 1997లో ఎస్టాబ్లిష్ అయింది. సో మనం దీన్ని ఇప్పుడు సార్క్కి ఆల్టర్నేటివ్గా కూడా చూస్తున్నాం. దాంతోపాటు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది ఉంది, దీంట్లో కామన్ మెంబర్షిప్ ఉంది. దాంతోపాటు కామన్వెల్త్ అనేది ఉంది. కామన్వెల్త్ అంటే బ్రిటిష్ రూల్ చేసిన కంట్రీస్ అన్నిటికీ సంబంధించిన గ్రూపింగ్. దాంతోపాటు BBIN, భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, ఈ ఇనిషియేటివ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో బైలాటరల్ రిలేషన్స్ని పెంచడానికి ఉన్న అదర్ గ్రూపింగ్స్ అనమాట. దెన్ ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ బిమ్స్టెక్? వీటిల్లో బిమ్స్టెక్ మెంబర్ కంట్రీ కానిది ఏంటి అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్, ద రీసెంట్ ప్రొటెస్ట్ ఇన్ బంగ్లాదేశ్ హ్యావ్ హైలైటెడ్ అండర్లైయింగ్ సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు ద ప్రొటెస్ట్. అనలైజ్ ద పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఫర్ బంగ్లాదేశ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంతకుముందు UPSC GS పేపర్ 2 IRలో ఇలాంటి క్వశ్చన్ మాల్దీవ్స్కి సంబంధించి అడగడం జరిగింది. సో ఇలాంటివి ఎప్పుడు కూడా మనం అప్డేటెడ్గా ఉండి రీజన్స్ ఏంటి, దానివల్ల ఇండియా మీద ఉండే ఇంప్లికేషన్స్ ఏంటని తెలుసుకోవడం చాలా అవసరం. దెన్ మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా, ఒకసారి క్విక్గా సమ్మరైజ్ చేద్దాం మనం ఏం డిస్కస్ చేసాం అనేది. సో ఫస్ట్ అసలు బంగ్లాదేశ్లో ప్రొటెస్ట్ అనేది ఎందుకు జరుగుతున్నాయి, దానికి గల రీజన్స్ ఏంటి, దాంతోపాటు రజాకార్స్ అనే వాళ్ళు ఎవరు, ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ యొక్క ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ఎలా ఉండబోతోంది, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఈరోజు మనం చూసిన అంశాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ చెప్పొచ్చు. రైట్, సీ యూ అగైన్, ఆల్ ద వెరీ బెస్ట్.